ఈరోజు మైక్రోవేవ్ ద్వారా శాండియర్ చేయే పద్ధతి మనం ఇంకొకటి తెలుసుకుందాం. దీనికి కావాల్సినవి 0 సైజ్ రింగ్, దానికి మీడియం సైజ్ రింగ్, దానికన్నా కొంచెం పెద్ద సైజ్ రింగ్, దానితమైన రింగ్ 2, ఈ సైజ్ రింగు 2 కావాలి. దీనికన్నా కొంచెం మీడియం సైజ్ రింగు 1 కావాలి. ఇంకా 0 సైజ్, దీనికన్నా ఇంకా చిన్న 0 సైజ్ రింగ్ ఇంకా రింగులు ఉన్నాయి. అవి వచ్చేసి 8 కావాలి. 1, 2, 3, 4 ఇట్లా 4, ఇక్కడ 4 కావాలి. ఇక్కడ 1, 2, 3, 4, ఇక్కడ 1, 2, 3, 4 చిన్న సైజ్ రింగులు 8 కావాలి. దీన్ని మనము దీనికి పూసలు ఒకటి ఆకుపచ్చ తీసుకున్నాను, ఇంకా లైట్ గ్రీన్ కలర్, బ్లూ కలర్ తీసుకున్నాను. మెరూన్ రెడ్ అంటే సరస్వతి కలర్ 1, ఎల్లో కలర్ ఉంది, మైక్రో వైర్ తీసుకున్నాను. దీనికి కూడా 1.5 మీటరు 8 పోగులు తీసుకోవాలి. 8 పోగులు తీసుకొని ఫస్ట్ దీనికి చిన్న రింగుకు ముడి వేయాలి. మళ్ళీ 8 రింగులు తీసుకొని దీనికి కూడా 1.5 అంగుళం పైన చుట్టూ టైట్గా చుట్టేయాలి. చుట్టేసి దీన్ని 4 పీసులు, 4 భాగాలు తీసుకొని 4 భాగాలకు 4 పీసులు వస్తుంది. దీనికి కూడా అంతే, 3 అల్లక మల్లేసి ఒక పూస, 2 అల్లక మల్లేసి ఒక పూస, 2 అల్లక మల్లేసి పూస, అట్లా 6 పూసలు వేసుకొని మళ్ళీ దీన్ని జాయిన్ చేసుకోవాలి రింగుకు. ఇది 8 పీసులుగా అంటే 1 అంటే 1.5 మైను మనము తీసుకొని 8 రింగులుగా తీసుకోవాలి. 8 పీసులు తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 పూసలు, 8 పోగులు తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఫస్ట్ మనము 2కి జాయిన్ చేసుకుంటూ అల్లుకోవాలి. అల్లుకుంటే 1, 2, 3, 4 వస్తుంది. మళ్ళీ 1, 2, 3, మళ్ళీ 1, 2, 1 అట్లా చుట్టూ కూడా అదే విధంగా మనం అల్లుకోవాలి. ఫస్ట్ 4, 3, 2, 1 ఇది 4 మూలలు 4 పక్కల చేసుకోవాలి. చేసుకొని దీన్ని ఇక్కడ పింక్ ఉంటుంది కదా సరస్వతి కలర్లో, ఇక్కడ మనం ముడి వేసుకొని దీనికి ఒక పూస వేయాలి. ఇక్కడ కూడా ముడి వేసుకొని ఒక పూస వేయాలి. ఇక్కడ మిగిలిన పూసలు ఉంటాయి కదా, ఈ పూసలతోటి చిన్న రింగు జాయిన్ చేసుకోవాలి. దాని చుట్టూ మనము ఏ విధంగా మనము ఇక్కడ ఎట్లా జాయిన్ చేసుకుంటామో అదే విధంగా మీది ఇక్కడ రింగు కూడా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ముళ్ళు వేసుకోవాలి. 2 వరుసలు 3 వేసుకొని ఇక్కడ 2 వరుసలు 3 వేసుకుంటే ఒక పూస వస్తుంది. ఒక పూస వేసుకొని ఇట్లా చిన్న చూడండి, ఇక్కడ కూడా అదే సేమ్ పద్ధతిగా రింగ్ వేసుకొని దాన్ని జాయిన్ చేసుకున్నాం. ఇక్కడ రింగ్ వేసుకొని జాయిన్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా రింగ్ చేసుకొని జాయిన్ చేసుకున్నాం. ఇక్కడ పూస వేసుకున్నాం. పూస వేసుకొని ఇక్కడ పోగులు వస్తుంది కదా, దాన్ని అంతే చూడండి. 1, 3, 5 వస్తా 5, నేను 5, నాకు 5 వచ్చాయి, 5 వేయచ్చు, లేదంటే 4 వేయచ్చు. ఇక్కడ కూడా అంతే, 1, 2, 3, 5 వేసా. ఇక్కడ కూడా అంతే. అది అయిపోయినాక ఇంకా మళ్ళీ దీనికన్నా పెద్ద సైజ్ అని చెప్పాను కదా, దానికి మనము జాయిన్ చేసుకోవాలి. రింగు చేసుకొని ఇక్కడ కూడా సేమ్ పద్ధతి పైన మనం ఏ విధంగా అల్లుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం అల్లుకోవాలి. 4, 3, 2, 1 మళ్ళీ సేమ్ విధంగానే ముడి అట్లా వేసుకొని మధ్యలో పూస వేసుకున్నాం. దీనికి మనకు పోగులు మిగులుతుంది. పైన ఏం చేసాము, మనము చిన్న రింగుకు జాయిన్ చేసుకున్నాం. అట్లా లేకుండా ఇక్కడ చిన్న ముడి వస్తుంది చూడండి, అట్లా అన్ని పోగులు కలిసి ఒక ముడి వేసా. ఇక్కడ చూడండి, ఇక్కడ అట్లే ఉంది, ఇక్కడ అట్లే ఉంది, ఇట్లా 4 వైపులా కూడా అదే వేసేసి ఈ సైజ్ రింగే మళ్ళీ ఇక్కడ జాయిన్ చేసుకొని పైన వేసాం కదా 4, 3 ఇట్లా 4, 3, 2, 1 చేశాను కదా, అట్లే చేసేసి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి 3 వేసుకున్నాను. పైన యాస్టిస్ పైన రింగులు చిన్న రింగుకి ఎట్లా చేశానో అదే విధంగా సేమ్ పైన ఎట్లా అల్లాను కింద కూడా అదే అల్లకం మళ్ళేసి ఇక్కడ ఒక 3 వేసినట్టుగా ఇక్కడ వేసాను కదండి, అక్కడ సేమ్ కూడా ఇక్కడ కూడా అదే వేసాను. మధ్యలో పూస వేశారు లుక్ ఉండడానికి. ఇంకా వచ్చేసి నేను ఎల్లో కలర్కి పూస ఇట్లా మనం అంటే హెచ్చు తగ్గులుగా కట్ చేసుకుంటూ ఉంటే కొన్ని పైకి కొన్ని కిందికి అట్లా చేసుకుంటే ఇదొక లుక్గా వస్తుంది అనమాట. అన్నీ ఒకే లెవెల్లో లేకుండా కొన్ని పైకి కొన్ని కిందికి
అట్లా ఎల్లో కలర్కి ఏమో బ్లూ పూస్ వేసాను, పింక్ కలర్ ఉంటుంది కదా సరస్వతి కలర్కి ఏమో గ్రీన్ కలర్ వేసాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికి చెప్పి సబ్స్క్రైబ్ చేయకుండా మనకు మానుకోవద్దండి. ఏదైనా మీకు డౌట్స్ అయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే ఇంకా నేను ఇంకా మీకు వివరంగా చెప్తాను. థ్యాంక్ యూ.